ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం తయారు చేసేది రవ్వ లడ్డు. కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ, పాలు, షుగర్, కాజు అండ్ బాదం. ముందుగా మనం కాజుని బాదంని చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ హోమ్ మేడ్ గీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో గీ వేసుకొని గీ కాస్త వేడైన తర్వాత కాజు వేసి సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకుంటూ ఉండాలి. తర్వాత కాజు వేసి కాజు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రవ్వని వేసి లో ఫ్లేమ్లో గీలో మనం వేపుతూనే ఉండాలి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. తరువాత ఇంకొక ప్యాన్లో మిల్క్ పెట్టుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత రవ్వను షుగర్ రెండు తీసుకొని మనం కాజు వేస్తూ అవి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా నెమ్మదిగా చిన్నగా రవ్వను ప్లస్ రవ్వ కాజు అండ్ షుగర్ కొట్టాలి. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి నెమ్మదిగా. తరువాత పాలు వేస్తూ చిన్నగా చూసుకొని వేయండి. అది మొత్తం మిక్స్ చేస్తూ బాగా కలపాలి. అది కలిపేటప్పుడే నీకు ఫ్లేమ్ అంతా తెలుస్తుంది. ఎలా అంటే అది ఎక్కువ పాలు వేయకండి, మరి అది బాగోదు. కొంచెం గట్టిగా ఉండేలాగా, గట్టిగా అంటే మరి అంత గట్టిగా కాదు, గట్టిగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అది మనం ఉంట చేసుకుంటే ఉంట టైప్ వచ్చేలాగా ఉండాలి. అలా చేసిన తర్వాత రవ్వ లడ్డు బాగా అన్ని రవ్వ లడ్డూలు చేసుకొని పెట్టుకోవాలి. అంతే గాయస్, ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు. బాగుందా? టేస్ట్ చేయండి, చెప్పండి. మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్.